గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఎలా ఉన్నారు? వేడి వేడి ఇడ్లీల్లోకి గుడ్ కాంబినేషన్, లేకపోతే ఇడ్లీ ఎంత బాగున్నా టేస్ట్ బాగుంటుందా? బాగుండదు కదా. ఒక్కసారి ఈ రెడ్ చట్నీ ట్రై చేసి చూడండి. టమాటా చట్నీ చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే మీరు ఇడ్లీలు పక్కన బ్రేక్ఫాస్ట్ వదిలేసి ఓన్లీ చట్నీ తినేస్తారు, అంత బాగుంటుంది. దీనికైతే ఫస్ట్ బాండలు పెట్టి ఆయిల్ వేసి దాంట్లో పచ్చిశనగపప్పు, కొంచెం ఎక్కువ అవసరం లేదు, కొంచెం తీసుకొని వాటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని దాంట్లోనే వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ రెండు వేగిన తర్వాత పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో ఆనియన్స్ కట్ చేసి వేయాలి. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసాను. ఈ ఆనియన్ ఏంటంటే మనం మగ్గిచ్చేస్తాం కాబట్టి పెద్ద ముక్కలుగా వేసినా పర్వాలేదు, బ్రౌన్గా రాకూడదు. కొంచెం మగ్గిన తర్వాత ఇలా కొన్ని తెల్లగడ్డలు వేయాలి. తెల్లగడ్డలు కూడా వేయించేసిన తర్వాత టమాటాలు, 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను. వాటిల్ని కట్ చేసి ముక్కలుగా కోసి వేసేసి అవి బాగా గుజ్జుగా వస్తాయి కదా, అప్పటి వరకు మగ్గించుకోవాలి. దీనికి నాటు టమాటాలు అయితేనే బాగుంటాయి. హైబ్రిడ్ ఉంటాయి కదా, మనం బెంగళూరు టమాటాలు అంటాం కదా, అవి అంత రుచిగా ఉండవు. ఒకవేళ అవే ఉండి అవి వేసుకోవాలంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. నాటు టమాటాలు అయితే చింతపండు అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఉడికించాల్సిన అవసరం లేదు. ఆ వేడికే అది ఉడికిపోతుందన్నమాట, ఆపేసుకోవచ్చు. ఆ తర్వాత ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు ఫస్ట్ పౌడర్గా చేసేసుకొని ఆ తర్వాత చల్లార్చి పెట్టుకున్న ఈ టమాటా ఆనియన్ని వేసేసి మిక్సీ పట్టేసుకోవడమే పేస్ట్గా. వాటర్ అవసరం లేదు, ఆ టమాటా నీళ్ళతోనే అది ఆనియన్ టమాటా అంతా వాటర్గా ఉంటుంది కదా, దాంతోనే సరిపోతుంది. ఒకవేళ మీకు లూజ్గా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి పచ్చడి. ఈ చట్నీ ఖచ్చితంగా తాలింపు పెట్టుకుంటేనే బాగుంటుంది. నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు యాడ్ చేసి కొంచెం కరివేపాకు వేగంగానే చట్నీ యాడ్ చేసేయాలి. అంతే, ఎమ్మి రెడ్ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ పక్కన పెట్టేసి ఓన్లీ చట్నీ తినేస్తారు, అంత బాగుంటుంది. మంచి రెడ్ కలర్లో దోశ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. మనం దోశలు వేస్తాం కదా, వాటిపైన కూడా రెడ్ చట్నీ మన ఎర్రకారం ఎలా అప్లై చేస్తామో అలా అప్లై చేసుకున్నా కూడా బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది రెసిపీ? మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్, కీప్ స్మైలింగ్, బీ బిజీ, బీ హ్యాపీ.